హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే పోయిన మంత్ మేము లాస్ట్ మంత్ పెళ్ళికి వెళ్ళున్నాం కదండి, తాడిపత్రికి. మా మేనత్త కొడుకుది పెళ్ళి అని చెప్పేసి. సో ఆ వీడియో మీతో ఆల్రెడీ నేను పార్ట్ 1 కింద అయితే కనుక ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ముహూర్తము, నలుగు అదంతా కూడా పెళ్లి కొడుకుని చేసేది, చల్లదనం పెట్టేది. సో దాని తర్వాత పెళ్లి వీడియో అండి ఇదైతే సో ఇంకా అప్పటి నుంచి నాకు ఇప్పుడైతే కుదిరిందనమాట ఈ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి. సో మీరైతే ప్లీజ్ ఏమనుకోకుండా వీడియో అయితే ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది నైట్ అండి, ముహూర్తం రోజు పెళ్లి కొడుకు ఇంటి నుంచి బయలుదేరి గుడి దగ్గరికి అయితే వస్తారు కదా. పెళ్ళి అయితే అక్కడి తాడిపత్రిలోని ఫంక్షన్ హాల్లో అనమాట. సో ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరికి అయితే కనుక వచ్చేసారండి. ఈ గుడి అయితే కనుక తాడిపత్రిలోనే బాగా మంచిగా ప్రసిద్ధిగాంచిన గుళ్ళల్లో ఈ గుడి కూడా ఒకటని చెప్పుకోవచ్చండి. చాలా పాతకాలం నాటి గుడి అనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి. ఆ ధ్వజస్తంభాలు కానివ్వండి, ఆ శిల్పాలు. ఇది ఇప్పటి గుడి అయితే కాదండి, నిజంగా చాలా ఓల్డ్ అనమాట. చాలా పాతకాలం నాటి గుడి. ఎట్లా ఉందో అట్లనే ఉందండి గుడి అయితే మాత్రం. నిజంగా గుళ్ళో ఉన్నంతసేపు చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే నేనైతే అప్పుడైతే నీకు గుళ్ళో లేనండి. ఈ వీడియో కూడా మా వదిన కూతురు అయితే కనుక నాకు ఈ వీడియో తీసి పెట్టిందనమాట. సో నేను అప్పటికే నాకు జ్వరం వచ్చి కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళుంటే నేను గుడి దగ్గరికి వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను డైరెక్ట్గా అక్కడి నుంచి హాస్పిటల్ చూపించేసుకొని ఫంక్షన్ హాల్కి అయితే కనుక వచ్చేసానండి. నేను గుళ్ళో అక్కడ లేను కదా, అందుకనేసి అక్కడ వీడియో అయితే ఏం తీయలేకపోయాను. ఇంకా ఫంక్షన్ మొత్తం కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరే లేండి, ఓన్లీ గుడి దగ్గర వరకే వచ్చి అక్కడ టెంకాయ కొట్టేసుకొని ఇంకా తర్వాత అందరూ కూడా వెహికల్స్లో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసారనమాట. సో ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇదేనండి ఫంక్షన్ అయితే సందడిగా జరిగింది. కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే డ్యాన్స్ అయితే ఎంత చక్కగా చేశారు కదా. అందరూ కూడా డ్యాన్స్ చేశారండి. మీరు చాలా వరకు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చూస్తే కనుక అన్నీ కూడా మొన్న జరిగిన పెళ్లిలోన అందరూ వేసిన డ్యాన్స్వే ఉన్నాయన్నమాట. వీడియోలు అయితే చాలా వరకు అందరూ వేశారు డ్యాన్స్ అయితే కనుక, నేను మాత్రం వేయలేదులేండి. సో ఇక్కడ వచ్చేసి నైట్ ఫంక్షన్ అయితే అట్లా జరిగిందనమాట. ఇదైతే కనుక మరుసటి రోజు అండి, తలంబ్రాలు కదా. ఇంకా పెళ్ళికి అయితే కనుక రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ నేను మా అమ్మ అయితే కనుక వీడియో తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ మేము తాడిపత్రి అంటే మాకు మా బంధువులందరూ కూడా, మా పెదనాన్న వాళ్ళు, మా అన్న వాళ్ళంతా కూడా అక్కడేనండి ఉండేది. కాబట్టి ఇంక అందరం కూడా మనిషికి ఒక చోట అయితే ఇంకా వెళ్ళేసి ఇంటి దగ్గర స్నానం అయితే చేసాం. మేమైతే మా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇంకో చోట అట్లా స్నానాలు చేసుకొని రెడీ అయితే అయిపోయామండి. ఇంకా నేను రెడీ అయిపోయా కదా అని చెప్పేసి ఇక్కడ మా అమ్మతో కలిసి వీడియో అయితే దిగుతున్నాను. ఇంకా లోపలైతే ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారనమాట. మా అక్క పిల్లలు ఇంకా అందుకు రెడీ అయిపోతున్నారనమాట. సో ఇంకా అట్లా ఇక్కడ పక్కన
మా అన్న కూడా ఉన్నాడు. సో ఇంకా ఫస్ట్ టైం నేను వీడియోలో అయితే కనుక మా అన్నని చూపిస్తున్నాను అనుకుంటా. సో ఇంకా వీడేనండి మా అన్న అయితే గిన ఎక్కువగా ఎప్పుడు కూడా కనిపించాడు. సో ఇంకా ఈ వీడియోలో అయితే కనుక కనిపిస్తాడు, ఉన్నాడు కదా అని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. వీడైతే గిన మా అన్న కొడుకు అండి. వాడు కూడా హాయ్ చెప్తున్నాడు చూడండి. ఇంక అందరం కూడా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే ఇంక వచ్చేసామండి. ఇక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి దగ్గర వెళ్ళండి, కొంచెం తొందరగానే రావచ్చు. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట, పెళ్ళి అనేది. సో మేము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము, లేట్ కాకుండా. పెళ్ళి అయితే చక్కగా జరిగిందండి, చూశారు కదా. ఇక్కడ ఫంక్షన్ హాల్లోకి అయితే కనుక ఇక్కడ గోలీ సోడా ఉంటుంది కదా, సో అది అమ్మే ఆయన అయితే కనుక వచ్చాడనమాట. ఇక్కడ మా ఆయన అయితే కనుక పిల్లలందరికీ కూడా గోలీ సోడాలు అయితే ఇప్పిస్తున్నాడు. వాటిలో కూడా అల్లం సోడా అని, ఇంకా ఏంటో ఏమంటారు ఉప్పు సోడా అని, స్వీట్ అది ఇదని స్వీట్ సోడాలు కూడా ఉంటాయంట. సో అట్లా రకరకాలు అయితే తీసుకొచ్చున్నారు ఆయన. సో మా ఆయన అయితే కనుక ఎవరికి ఏది కావాలో మొత్తం అందరికి పిల్లలకైతే తలా ఒకటి అయితే కనుక ఇట్లా ఇప్పించాడనమాట. ఈ గోలీ సోడాలు అయితే కనుక మన చిన్నప్పుడు అయితే కనుక బాగా కనిపిస్తూ ఉండేవండి. అప్పట్లో ఇవే అనమాట సోడాలు వస్తూ ఉండింది. కానీ అప్పట్లో మేము ఎప్పుడు కూడా తాగినింది లేదనమాట, ఇట్లా గోలీ సోడాలని అవి అని ఏది కూడా. నాకైతే అంత పెద్దగా అలవాటు లేదండి, నిజంగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు అవి తాగిన ఎక్స్పీరియన్స్ కూడా. కానీ ఈ మధ్య కాలంలో మా ఆయన అయితే కనుక ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ఇంకా అక్కడక్కడ అమ్ముతున్నారండి కొంతమంది. సో అట్లా కనిపించినాయంటే మాత్రం ఖచ్చితంగా అల్లం సోడా అదైతే ఇంకా ఆయన ఇప్పిస్తున్నారు అనమాట. తాగితే మంచిది తాగు అని చెప్పేసి అల్లం సోడా ఇప్పిస్తూ ఉన్నారనమాట. మీరు ఎంతమంది గోలీ సోడా తాగిన ఎక్స్పీరియన్స్ ఉంది మీ చిన్నప్పుడు, మీకు గుర్తుందా కామెంట్ చేయండి. సో అవి కూడా మన చిన్ననాటి జ్ఞాపకాలే కదా. సో అట్లా ఇక్కడైతే ఇంకా పెళ్ళి అంతా అయిపోయింది కదండి, చక్కగా ఇంకా గ్రూప్ ఫొటోస్ దిగేవాళ్ళు గ్రూప్ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారనమాట. ఇంకా ఒక పక్క భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి, త్వరగానే భోజనాలు అనేది కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. కానీ నేను భోజనాల దగ్గర అయితే వీడియో తీసుకోలేకపోయానండి, మర్చిపోయా, అసలు గుర్తు లేదనమాట. నా సెల్లు నా దగ్గర లేకపోయింది. సో అట్లా భోజనాల దగ్గర అయితే వీడియో మిస్ అయింది. ఇంకా తర్వాత మేము కూడా గ్రూప్ ఫొటోస్ అయితే దిగామండి అందరం కూడా. మనం ఏం మిస్ అయినా కూడా ఖచ్చితంగా ఒక ఫోటో అయితే మాత్రం అసలు మిస్
అవ్వకూడదండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు. నిజమే కదా, అంటే మళ్ళీ మనం వచ్చినట్లు వాళ్ళకు కూడా గుర్తుండాలి అని అంటారు కదా. సో అట్లా, కానీ ఈ పెళ్ళికైతే అట్లా లేదులేండి. నేను మామూలుగా ఫార్మాలిటీకి జోక్గా అంటున్నాను అంతే, కానీ నిజానికైతే సొంతం మా మేనత్త కొడుకు పెళ్ళే కదా, కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. మనం చక్కగా వెళ్ళి పెళ్ళికి 3 రోజులు 4 రోజులు ఉండేసి బాగా పెళ్ళి అయితే చక్కగా ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట. సో అది ఎట్టకేలకైతే కనుక తాడిపత్రిలో పెళ్ళి అయితే కనుక ఇట్లా మంచిగా బాగా జరిగింది. సో ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా మంచిగా డ్యాన్స్ అది వేసి బాగా ఎంటర్టైన్ చేశారు కదా. సో వాళ్ళ పెళ్ళికి వాళ్ళే డ్యాన్స్ వేసుకున్నారు. నేను ఊరికే అంటున్నానండి, ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది కదా సంగీత్ ఫంక్షన్ అని చెప్పేసి, మంచిగా అందరూ బాగా డ్యాన్స్ అది వేసేస్తున్నారు. మా పెళ్ళి అప్పుడైతే కనుక ఇట్లాంటివి ఏమీ లేవండి. ఏదో గుడి దగ్గర అయితే కనుక ఇద్దరికి దండలు అది మార్పిచ్చేసేసి మెరవన్ అని చెప్పేసి మెరవన్ తోటి అక్కడక్కడ డ్యాన్స్లు వేసుకుంటూ గుడి దగ్గరికి అయితే మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా జరుగుతుండేది, కానీ ఇప్పుడు అట్లా లేదండి. అందరూ సంగీత్ ఫంక్షన్ అని చెప్పేసి బాగా ఇట్లా ఫంక్షన్ హాల్లోనే ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది కూడా బాగానే అనిపించింది. సో పెళ్ళి అయితే ఇట్లా బాగా సందడిగా జరిగిందండి. సో ఇక్కడ ఉన్న పాపను చూస్తున్నారా, ఈ పాప వచ్చేసి మా అక్క కూతురు అనమాట. అంటే మా అక్కకి మనవరాలు పక్కన కూర్చుంది కదా మా అక్క. సో తన కూతురు అనమాట, అమ్మాయి తన కూతురు ఈ పాప. మనం ఈ అమ్మాయి పెళ్ళికి కూడా వెళ్ళున్నామండి. ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరంటే చూడండి.